అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటల్లా నెత్తిరాతలు గీతలే కదా చూడు హెడ్లైన్స్. సమాచార కమిషనోళ్ళు కలిసిండ్రు మలి ముఖ్యమంత్రి సారును. వీళ్ళన్నా మంచిగా నిలబెడతారో తెలంగాణ మలి సర్కారు పేరును. రైతులకు 20,000 రూపాయలు ఇస్తారట కూటమి సర్కారు నేతలు. ఇక ఏ బాధ లేకుండా మంచిగుంటారట ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు. అబద్ధాలు చెప్పుట్ల తెలంగాణ చేయి సర్కారే ఉంటదట అందట్లా టాపు. కౌలు రైతులకు పైకమెప్పుడు వేస్తారని అన్నదాతల ఎదురు చూపు. మురళీనాయక్ కుటుంబానికి సర్కారు ఇస్తామన్నది 50 లక్షలు. మాజీ సీఎం జగనాల సారు కూడా ఇస్తా అన్నాడు 25 లక్షలు. కొత్త కోపర్ కారట్లు ఇచ్చేదందుకు మలి సర్కారు అయిందట తయారు. ఇక దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు అందరు కూడా ఉండాలన్నట తయారు. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ను రాష్ట్ర సమాచార కమిషన్ పెబ్బలుగా ఇమానందిని ప్రమాణం చేసిన వాళ్ళు అందరూ కూడా కట్టగట్టుకొని పోయి కలిసిరు. సమాచారం పెబ్బలంతా అట్లా సకుటుంబ సపరివార సమేతంగా పోయి కలిస్తే సీఎం సారు ఏమన్నాడు ఏం కథ అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పారి. ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ఇంటికి పోయిన రాష్ట్ర సమాచార కమిషన్ పెబ్బలు పివి నరసింహారావు సారు, మోహిసీన పర్వీనా మేడము, దేశాల భూపాల్ సారు, బోరెడ్డి అయోధ్యారెడ్డి సార్లు ఇట్లా సారుకు శాలువాలు కప్పి ముసిముసిగా నవ్వుకుంటా చేతుల చేసి మర్యాదలు చేసిండ్రు. అంత మర్యాదపూర్వకంగా అందరు పోయి కలిస్తే ఇక ముఖ్యమంత్రి సార్ కూడా ఏమన్నాడంటే మీకు ఇంత మంచిగా పని చూపెట్టినాం కాబట్టి చక్కగా పని చేయాలి. ఇప్పటికే చేయి సర్కారు రాష్ట్రంలో చందన అవుతున్నది కాబట్టి మీరు ఇగురంతో ఇళ్ళకొచ్చినట్టు పనులు చేసుకుంటూ పోవాలనుకొచ్చిండు. ఇక ఆర్టీఐ ఆఫీసర్లు కూడా అయ్యా సీఎం సారు మీరు మమ్మల్ని నమ్మి మాకు ఇంత మంచి పని అప్పచెప్పిర్రు కాబట్టి మేము మలి సర్కారుకు మంచి పేరు వచ్చేటట్టు పని చేస్తామని అన్నారా అంటే అనకుండా ఊకుంటారా అన్నారట. అయ్యా ఆర్టీఐ ఆఫీసర్లారా చాలా మంది పబ్లిక్కు అసలు రాష్ట్ర సమాచార హక్కు చట్టంను ఎట్లా వాడుకోవాలనో ఎట్లా తెలుసుకోవాలనో ఎవరికి చక్కగా తెలుస్తలేదు కాబట్టి మీరు ఇషారా చేసి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి. ప్రతి ఊరుకు పోయి చదువుకున్న పిల్లల కాడ నుంచి పెద్ద మనుషుల దాకా అందరికీ సమాచార హక్కు చట్టం గురించి చెప్పుకరావాలి. ఏ ఆఫీసర్లను సమాచారం అడిగినా వెంటనే చెప్పేటట్టు చర్యలు తీసుకోవాలని అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు అన్నదాతలకు అదిరిపోయే ముచ్చట చెప్పిండు. ఏలుబడిలకు వచ్చి ఏడాది అయిపోతున్నా ఇప్పటిదాకా కూడా అన్నదాతల ఆదుకుంటలేడు, రైతుల రందులు పట్టించుకుంటలేడని ఓ దిక్కు పంక పార్టీ లీడర్లు మొత్తం మొత్తుకుంటుంటే వాళ్ళతోని మాట వాడు ఎందుకు అనుకున్నాడా అంటే ఏమో మరి అడుచుకుందాం పారి. పసుపు కొమ్ము పార్టీ ఏలుబడిలకు రాగానే అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు అకౌంట్లలో వేస్తామని అప్పట్లోనే సీఎం చంద్రాల సార్ అన్నాడు కదా. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకంను ముంగటేసుకొని అరువులైన రైతులను దేవులాడే పనిలా పడ్డాడట. సెంట్రల్ సర్కారు పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి 6,000 రూపాయలు ఇస్తుంది కదా. ఆ పైసలకు ఇంకో 14,000 రూపాయలు అండ్లకు కలిపి అన్నదాత సుఖీభావ పథకం కింద మొత్తం 20,000 రూపాయలు జమ చేసి రైతుల ఖాతాల్లో పైసలు చేసే పని పెట్టుకున్నాడట. ఇన్ని దినాలు రేపు మాపు అన్న సీఎం చంద్రాల సారు ఈ తేప వానకాలం పంటలు ఏసుడు సురువు కాకముందే ఈ మే నెలాఖరు వరకు ప్రతి రైతు అకౌంట్లో పైసలు పడేటట్టు ఇషారా చేస్తుండట. అయ్యా సీఎం చంద్రాల సారు పంక పార్టీ ఏలుబడిలా అటు అన్నదాతలు ఇటు పబ్లిక్ అంతా తిప్పలు పడ్డరు. మీ కూటమి సర్కారన్న ఏలుబడిలకు వస్తే కష్టాలు తప్పుతాయి అనుకుంటే మీ ఏలుబడి కూడా కుందేలోలే చిట్ట పరుగులు పెడుతుంది అనుకుంటే తాంబేలు లెక్క తాదనని నడవబట్టి ఏమనంటే మీరు ఖజానా ఖాళీ ఉన్నది సర్కారు గల్లా పెట్టేలా పైకం లేదా అంటారు. మీ కలల ప్రాజెక్టు పనులు చేసుకుంటూ పోతురు. అది సరేగాని ఎట్లాగో అన్నదాత సుఖీభావ పథకం ముంగట చేసుకుండ్రు కాబట్టి వ్యవసాయం చేసే రైతులకు వేస్తామన్న తారీఖు వరకు పైసలేసి మాట నిలబెట్టుకోండి. అప్పుడు ఆయనతో కాయిదాలు చక్కగా లేవు, పేర్లల్లా ఊర్లల్లా తప్పులు ఉన్నాయని అట్లా కూడా ఆలోచన చేయకూడదు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతు భరోసా పథకం కింద ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చేందుకు 18,000 కోట్ల రూపాయలు మలి సర్కారు ఖర్చు చేస్తుందట. ప్రతి రైతుకు రైతు భరోసా పథకం పైసలు చేస్తుందట. ఉదికు రైతు భరోసా పైకం పడతలేవని రైతులు రంది పడుతుంటే 18,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఎవరన్నారే బాలన్న అంటారా ఈ నుండి. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం కరెంటు మంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుర్రి. అట్లాగే రైతు భరోసా పేరు మీద సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి సంబంధించి ఈ సంవత్సరం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతాం. ఇన్నరా ఇంకా మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వారికి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద.
అయ్యా మల్లు సారు మీరన్నట్టే అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద ఎన్ని ఎకరాల లోపు రైతులకు ఎంత పైకం వేసిండ్రో కూడా చెప్తే మంచిగుడు కదా సారు. ఒక్కొక్క రైతుకు 3 ఎకరాలు ఉంటే ఇప్పటి వరకు వాళ్ళ మొత్తం భూమికి పైసలు పడ్డది కూడా లేకపాయే. పేరుకు భూమి లేని కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద పైసలు వేస్తాము, వాళ్ళని ఆదుకుంటామని ఏతులకు చెప్పుతిరి. బాతాల పోషెట్టికి మించి బాత్కాలు కొడితిరి. ఇప్పటి వరకు ఏ కౌలు రైతుకు కూడా రూపాయి పడ్డది లేదా, వాళ్ళని ఆదుకున్నది లేదా. మీరు మొదలు ఇట్లా మైకులు బట్టి మాట్లాడు బంధు పెట్టి చేతల్లా చూపెట్టుండ్రి అంటుర్రు అబద్ధాలకు కేరపడ్రస్గా మారిన మీ చేయి పార్టీ వాళ్ళ పనితనం చూసినోళ్ళు. ఆపరేషన్ సింధూర్లో భాగమై అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని కలిసేందుకు పంకపార్టీ పెబ్బ జగనాలు సారు పోయిండట. మరి మురళీనాయక్ సారు కుటుంబానికి ఏమన్నా సాయం చేస్తామన్నాడా, లేకుంటే పేరుకు పోయి వల్కరించినా అంటే ఏమో. మరి అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాల్సిందే. పోదాం పారి. ఆర్మీలో చేరాలని దేశ సేవ చేయాలని చిన్నతనం నుంచే మురళీనాయక్ సారు చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు దేశం కోసం పానత్యాగం చేసిండని అది చేసుకొని పోయి మాజీ సీఎం జగనాలు సారు వీరజవాన్ కుటుంబాన్ని ఓదార్చిండు. అటెనక సిక్కిట్లా అనుకొచ్చిండు. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తాలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇన్నరా కూటమి సర్కారు కూడా మురళీనాయక్ సార్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇస్తామని ఎగురం చేసుడు చాలా మంచిగున్నది. మేము కూడా మా పంక పార్టీ నుంచి అచ్చరాల 25 లక్షల రూపాయలు అందిస్తామని అనుకొచ్చిండు. అయ్యా జగనాలు సారు రాజన్న రాజ్యం ఏపీలో రావాలని అప్పట్లో పసుపుకొమ్ము పార్టీని కాదని పంక పార్టీని పబ్లిక్కు గెలిపిస్తే అప్పట్లో నవరత్నాలు అనుకుంటా నవ్వుల పాలైతిరి. ఇప్పుడన్నా ఇట్లా పబ్లిక్కు తిప్పలు ఉన్న కాడికి పోయి వాళ్ళ బాధలు అరుచుకొని వాళ్లకు కూడా ఇట్లనే ఆసరా అయితేనన్నా మీ పంకరిక్కలు జర సాపుగానన్నా తిరుగుతాయి కావచ్చు, లేకుంటే మీ పార్టీని పబ్లిక్ ఎవరు పట్టించుకొని కాడికి వస్తుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కొత్త కూపన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు షై సర్కారు నోట్లే చక్కెర పోయకుండానే తీయటి ముచ్చట చెప్పేటట్టున్నది. ఇట్లా అనబట్టి కూడా 6 నెలలు కాబట్టే పాడిదే పాట పాసువాన్ల పాట ఏమో పాట అన్నట్టు షై సర్కారు అరుణుడు ఉన్నది తప్పితే ఆచరణలో పెట్టింది లేదు, అమలు చేసింది లేదంటారా. ఇక ఇప్పుడు ఈ ముచ్చట అయితే నుండి మళ్ళీ సర్కారు ఏలుబడిలకు వస్తేనన్నా మాకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి, సర్కారు ఇచ్చే సన్న బియ్యం అన్న తీసుకుంటామని కారు పార్టీని కాదని పబ్లిక్ షై పార్టీకి ఓట్లేసి గెలిపించి గద్దె మీదకి ఎక్కిస్తే ఎన్నడెక్కనోళ్ళు ఎద్దెక్కితే ఎద్దుకు ఏమో అయ్యిందన్నట్టు ఆగానికే ఉన్నది. ఇప్పటి వరకు పథకాలు కొలాయించింది లేదు, పబ్లిక్ను ఆదుకున్నది లేదు. కొత్త కూపన్ కార్డులు ఇస్తున్నాము, అప్లికేషన్లు పెట్టుకోనని ఆశ పెట్టిన సర్కారు ఇప్పుడు చేతులు దులుపుకున్నట్టే కానొస్తున్నది. ఓదికు సర్కారు సన్న బియ్యం ఇస్తుంది, మాకు కూడా కొత్త కూపన్ కార్డులు వస్తే బియ్యమన్నా తెచ్చుకోవచ్చు అనుకుంటున్న వాళ్ళకు ఇప్పుడు షై సర్కారు ఓ సల్లని ముచ్చటనే చెప్పింది. అదేంటంటే చాలా దినాల కిందనే అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకు ఈ నెలాఖరు వరకు కూపన్ కార్డు నంబర్ వచ్చేటట్టు ఆఫీసర్లు ఇషారా చేస్తురట. అందరి లెక్కనే సన్న బియ్యంను జూన్ నెల నుంచి తీసుకోవచ్చు అని కూడా వినబడుతున్నదట. అయ్యా నీళ్ల మంత్రి కూపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు మొన్నటిదాకా కూపన్ కార్డులు ఇస్తున్నామని ఎచ్చులకు చెప్తిరి. ఇప్పుడేమో సప్పుడు కూడా చేస్తలేరు. మీ షై సర్కార్ ఏలుబడిలకు వచ్చి ఇన్ని దినాలు అవుతున్నా ఎనుగుల షిప్ప ఎనుగుల్నే అన్నట్టు ఏలుబడి చేస్తుర్రు. ఈ తేప జనం అనుకుంటున్నట్టు జూన్ నెలనన్న సన్న బియ్యం ఇస్తారా, లేకుంటే రేషన్ కార్డుల పేర్లు తప్పులున్నాయి ఊర్లు తప్పులున్నాయని అట్లా కొన్నొద్దులు పొద్దు గడుపుతారా? అట్లా మాత్రం చేయకుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్న ఒక్కలకు కూడా ఒక్క రీతి కూడా చక్కగా లేదట. ఓ మంత్రికి మాట్లాడేందుకు రాదట, ఓ మంత్రికి చక్కగా నడిచేందుకే రాదట, ఇంకో మంత్రికి చూసింది కూడా చదివేందుకు రాదట. అంత శాతగానోళ్లను ఖమ్మం జిల్లా ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకొని మంత్రులను చేసిర్రా అంటే ఇగో ఈనుడ్రి మీరే. మెదకును మెరిపిస్తామని మురిపించి ఎంపీ అయిన మాధవనేని రఘునందన్ రావు గారు ఇక చెప్పుండ్రి. ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉన్నారు, 3 ఉన్నారు మంత్రులు. నిన్ననే వచ్చి 3 కలిసి ఒకటే రిబ్బన్ కత్తిరించారు. పాట బంగ్లాలో కొత్త దవాఖాన పెట్టిపోయారు. దాని గురించి ఎందుకే బాధపడతారు? ఒక ఆయనకి నడవరాదు, ఒక ఆయనకి మాట్లాడరాదు, ఇంకొక ఆయనకి చూసింది రాదు. వాళ్ళ గురించి మీకెందుకే బాధ? ఇన్నరా ఈ కమల ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. నాకు రేపు పార్టీ బీఫామ్ ఇచ్చి ఖమ్మం పోటీ ఏమంటే ఖమ్మం కూడా నేనే గెలుస్తాను. నాకైతే రావట్లేదు. నరేంద్ర మోడీ గారు పిలిచి రఘు నువ్వు ఖమ్మం ఎంపీతో ఖమ్మం ఎమ్మెల్యేతో పోటీ చేయమని చెప్తే 100% ఖమ్మంలో భారతీయ
అయ్యా లాజిక్కులతోని మ్యాజిక్ చేసే లాయర్ సాబు ఖమ్మం జిల్లా ముచ్చట అట్లుండరు కానీ మరి మీ ముచ్చట ఏంది సారు? ఓ దిక్కు మీరు దుబ్బాకను దున్ని నియోజకవర్గం ఆలతు మారుస్తామంటే అప్పట్లో దుబ్బాక ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే దుబ్బాకకు ఎమ్మెల్యే గెలిచి ఏం చేసిరు సారు? ఇక మీతోని ఊదుగాలది పీర్లేవది అనుకొని మిమ్మల్ని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లా దేకపోయేవారికల్లా మీ కమలం పువ్వు కాడకాడికి వెళ్ళి వాడిపోయింది. అటెనక సిక్కి జిల్లాల ఏమో ఒడిచేస్తా మెతుకుసీమ బతుకు మారుస్తా అని ఎంపీగా గెలిస్తిరి. ఖమ్మం జిల్లా మంత్రులకు మాట్లాడరాదు, నడవరాదు, చదవరాదు అని చెప్తున్న మీకు మాట్లాడొస్తే, నడవొస్తే, చదువొస్తే మరి మీరు చేస్తున్నది ఏంది సారు? మీ కమలయ్యలు తెలంగాణలో 8 జిల్లాల్లో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎంపీలుగా ఇమానందిని ప్రమాణం చేసి ఇన్ని దినాలు అవుతున్నా ఇగురంతోనే మీరేం చేసిర్రు సారు? ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్లు సెంట్రల్ సర్కార్ నుంచి పట్టుకొచ్చిర్రు. ఇప్పటి వరకు ఎంత పైకం పెట్టి పనులు చేసిర్రు? మాటలు చెప్పమంటే తుపాకీ రాముడు కూడా మీకంటే ఎక్కువనే చెప్తాడు. మాటల్లో కాదు సారు, చేతల్లో చూపెట్టాలి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న చార్మినార్ను చూసేందుకు ప్రపంచ అందాల భామలు బాగా మురిపెత్తు పోయిర్రు. దునియాలున్న అందగత్తెలు మొత్తం ఆడికి పోతే ఆడ మలి సర్కారు ఏర్పాట్లు మంచిగానే చేసిందా? తెర్లు అవుతున్న రాష్ట్రాన్ని పట్టించుకొని సీఎం సారు వాళ్లకు మర్యాదలు మంచిగానే చేయించిండా? చూద్దాం పాని చలో చార్మినార్. అది చూసిర్రా, ఇట్లా చార్మినార్ కాడ ఎర్ర కార్పెట్ వరిసి ఇట్లా స్టేజీ వేసి దాని మీద అందాల భామలను ఎక్కించి పెద్ద ఎత్తున పేరంటం చేసిర్రు. అందాల భామలు కూడా తెలంగాణ చరిత్రను తెలుసుకొని వారెవ్వ అనుకున్నారు కావచ్చు. ఇట్లా తెలంగాణ చరిత్రను చెప్పుకుంటా పాత కట్టడాలు చూపెట్టుకుంటారే అక్కడ ఫేమస్ ఏంటి ఏం కథ అని అన్ని ముచ్చట్లు చెప్పిర్రా అంటే చెప్పకుండా ఊకుంటారా? టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూసగుచ్చినట్టు వరించిర్రు. చాలా దినాల సంధి పట్టణంలో కుక్కలతోని తిప్పలవుతుందని ఆఫీసర్లకు చెప్పినా కూడా చెవున పెట్టని సర్కారు అందాల భామల కోసము జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎక్కడికక్కడ కుక్కలను పట్టిర్రట, ఆపేసిర్రట, వేసుకపోయిర్రట. అందాల భామలు వచ్చుడేమో కానీ కుక్కల బాధ మాత్రం జిహెచ్ఎంసీ వాళ్ళకు తప్పింది. ఎన్నో దినాల సంధి పట్టణంలో ప్రజలు తిప్పలు పడుతున్నా కుక్కల బాధలను వాపాలనని అనిపించలేదు. కానీ సుందరీమణుల కోసం సునకాలు వట్టుడు చూసి వారెవ్వ మలి సర్కారంటే మలి సర్కారే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కారు ఏలువడిలా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి గడపకు వైద్యం అందించేటట్టు ఇక మధ్య చేస్తురట. ఎవ్వరు కూడా ప్రైవేట్ ఆసుపత్రికి పోకుండా సర్కారు దవాఖానలనే సకల సవలతులు చేసేటట్టు ప్లాన్ చేస్తురట. సర్కారు దవాఖానలే సత్యనాశున్నాయని సామాన్య జనం అంటుంటే ఇప్పుడు ఇట్లా ఎవరన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా దవాఖానల మంత్రి దామోదర సారు ఇక మీ దర్పం ప్రదర్శించుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట 16 నర్సింగ్ కాలేజీలు, దానికి తోడు 8 మెడికల్ కాలేజీలు, 400 సీట్లు, దానికి తోడు ఈరోజు పరిగిలో 30 పడకల సిఎస్సిని 100 పడకలకు మార్చడం. విన్నారా ఏమంటుండో? ఇట్లా షై సర్కారు వచ్చినాక చాలా మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు వచ్చేటట్టు చేసినామని అనబట్టే. అయ్యా మంత్రి గారు, కారు పార్టీ ఏలువడిలా కేసీఆర్ సారే దవాఖాన్ల శాఖను సక్కదనం చేసిండు. కొత్త మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చిండని కారుకర్తలు కారు కూతలు కూస్తుర్రు. అదట్లుంటే ఇప్పుడు మీ షై సర్కారు వచ్చినాక సర్కారు దవాఖాన్లు మొత్తం చందన అవుతున్నాయని పబ్లిక్ మొత్తుకుంటుర్రు. ఓ దిక్కు దవాఖాన్లలో మందులు ఉంటే డాక్టర్లు ఉంటలేరు, డాక్టర్లు ఉంటే మందులు ఉంటలేవు. ఇంకో దిక్కు కరెంటు కూడా ఆసుపత్రులలో సక్క ఉండదని తిప్పలు. కాబట్టి ఇన్ని తిప్పలున్నా మీరు ఒక్కనాడన్న దవాఖాన్లకు పోయి సౌలతుల ముచ్చట చూసింది కూడా లేదా? మళ్ళా మీదికెళ్ళి ఇప్పుడు మీరు ఇట్లా డబ్బా కొట్టుకుంటుంటే గమ్మత అనిపిస్తున్నది. ప్రతి గ్రామానికి గడప గడపకు వైద్యం అందించే కంటే మొదలు సర్కారు దవాఖాన్ల సంగతి మంచిగా చూడండి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. మలి సర్కారు ఇందిరమ్మ ఇండ్ల 2వ జాబితాను కూడా సిద్ధం చేసిందట. మొదటి విడతకే దిక్కు దివానం లేదు, అంత ఆగమాగం చందన ఉన్నదని అరువులు పరిశాన్ అవుతుంటే ఇప్పుడు 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల జాబితాకు సర్కారు సన్నద్ధం అవుతున్నదంటే ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఏలుబడిని తారీఫ్ చేయవలసిందే. మరి నిల్వనీడలేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని షై సర్కారు ఎన్నికల ముంగడ చెప్పింది కదా. అయితే ఏలుబడిలకు వచ్చి ఏడాది అర్థం అవుతున్నా ఇప్పుడు మొదటి విడత పనులు సురువైనవి. నియోజకవర్గానికి 3500 ఇండ్లను సర్కారు మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ చాలా మంది ముగ్గు పోసి ముహూర్తం సాగి బీచ్మిట్ కట్టి బిల్లుల కోసం కండ్లు కాయలు కాసే తట్టే ఎదురు చూస్తున్నారు. మొదటి విడతల పేర్లు రాని లబ్ధిదారులు మాకు 2వ విడతల ఎప్పుడు వస్తాయో అని, నిల్వనీడ ఎప్పుడు చేసుకుంటామా అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తుంటే మరి ఇండ్ల మంత్రికే ఆ బాధ అర్థమయ్యిందో ఏమో కానీ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కూడా 2వ విడత జాబితాను సిద్ధం చేయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు కూడా చేసిండు. గ్రామాల్లో ఉన్న పేదలను నిల్వలీడలేనులను అరువులుగా గుర్తించి 2వ విడత కింద పేర్లు నమోదు చేయాలని అన్నాడట. ఇప్పటికే ఆఫీసర్లు కూడా సర్వేలు సురువు చేసిర్రట. మరి చూడాలి 2వ విడత సర్కారు ఎప్పుడు విడుదల చేస్తుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కమలం పువ్వు పార్టీ లీడర్ కమ్ మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సారు చెల్లని 2000 రూపాయల నోటు లెక్కనట. ఈటెల రాజేందర్ సారు ఏం మాట్లాడినా చెల్లని మాటలేనట. అంత చెల్లని మనిషి లెక్క ఎట్లా అనిపించే ఆయన మాట్లాడిన మాటలు చెల్లని మాటలని ఎవరన్నారే బాలన్న అంటారా? ఇంతకు ఈ ముచ్చట నీకెట్లెరకాయనే అంటారా? ఇక ఈ నుండి అయ్యా చేపల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సారు ఎంపీ సారు చెల్లని 2000 రూపాయల నోట మీ నోటితోని చెప్పుండ్రి. ఈటెల రాజేందర్ గారు మీరు రద్దయిన 2000 రూపాయల నోటు లాంటి వ్యక్తి కాబట్టి చెప్తున్నాను, ఎక్కడ పోయినా మీరు చెల్లరు. అసలే కిషన్ రెడ్డి కానీ ఇంకెవరు కానీ నిన్ను పట్టించుకొని నాదులో లేడు. ఇన్నారా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇంకోసారి చిల్లరగా మాట్లాడినా అంతకు మించి మేము మాట్లాడతాం చెప్తున్నాము, మీరు తట్టుకోలేరు. మా చేయి సర్కారు లీడర్లతో పెట్టుకుంటే నోటితోని అనరాని చెవులతోని ఇనరాని మాటలు కూడా అంటాము. అటెనక సిక్కి మీరు తట్టుకోరని అనబట్టి అయ్యా మెట్టు సాయి కుమార్ సారు ఈటెల రాజేందర్ సారు చెల్లని 2000 రూపాయల నోటు అని మీరే అనబడితిరి. ఆయన మాటలు చెల్లని అని మీరే అనబడితిరి. మళ్ళా చెల్లని మనిషి గురించి చేయి పార్టీ లీడరు అయిన మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆయన మాటలు చెల్లినట్ట చెల్లనట్ట? ఇంతకు మీరు చెల్లిన మనిషేనా? మీ మాటలు చెల్లేటియేనా? మీరే చెప్పాలి. ఏనుగు బొంగ ఎన్ని సప్పులు కావు సారు, సప్పుల్లా సప్పుడు ఇదో సప్పుడు అని మీరు సప్పుడు చేయకుండా మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే చెల్లని 2000 రూపాయల నోటు అసొంటోళ్ళు ఎంతమంది ఎన్ని మొత్తుకుంటే ఏం ఫాయిదా ఉండదు. అట్లా చేయకుండా ఇట్లా పొద్దుపోతే ఏమొస్తుంది సార్ అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు ఏం శాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి అట. ఏలుబడి కూడా సక్కయ్యే ఎరాదట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మాజీ సీఎం కిరణాల సారు రోషయ్యలు దద్దమ్మలనే ఉండే, వాళ్ళకంటే పెద్ద దద్దమ్మ అంటున్నారట. బాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని దద్దమ్మ అని ఎవరన్నారు అంటారా? ఈ నుండి ఎంత దద్దమ్మ ముఖ్యమంత్రి మనం అనుకున్నాం. దద్దమ్మ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్యనే దద్దమ్మ ముఖ్యమంత్రి అనుకున్నాం. ఇవాళ దద్దమ్మ నోరుంది కానీ, నా లెక్కకు రేవంత్ రెడ్డికి నోరుంది కానీ పరిపాలన చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య కంటే అత్యంత దద్దమ్మ ముఖ్యమంత్రి. నేను ఈ వయసులో నేను 49 ఏళ్ళున్నా చూసిన ముఖ్యమంత్రిలో ఈయన ఒక్కడే. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. ఈయనుండ్రి నోరు మాత్రమే ఉంది తప్ప విధానాలు అమర్చని ఎవడైనా చెప్తాడా? నన్ను కోసిన పైసలు లేవని రాజీనామా చేయి, నీ దగ్గర డబ్బులు లేకపోతే రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళు. మొత్తం కేసీఆర్ మొత్తం ఇవాళ ధనానంతా వృధా చేసిండు, మేమేం చేరకపోతున్నాం అని చెప్తే ఇంకోటి ఎవరన్నా నీకంటే మంచివాడు వస్తే, లేదు నీ పక్కల పాము ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వస్తే ముఖ్యమంత్రి అయితే ఏమైనా రాపాడుతున్నచ్చు. మరి నీకు పైసలు లేదు, నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి సీటు? ఏలుబడి శాత కాకుంటే సప్పుడు చేయకుండా రాజీనామా చేయి. నువ్వు కాకుంటే ఇంకెవరన్నా సీఎం అవుతారు, రాష్ట్రంను నడిపిస్తారా అనుకోవచ్చుండు. అయ్యా సీఎం రేవంత్ సారు ఉదికు ప్రతిపక్ష పార్టీ లీడర్లే కాదు, ఇట్లా సామాజిక వేత్తలు కూడా మీ ఏలుబడి చక్కగా లేదు, మీరు మాట్లాడుతున్నది చక్కగా లేదని అనబట్టే. మరి ఇట్లా అంటున్నోళ్లకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇట్లా ఇంకా ఎన్ని దినాలు అందరితో అనిపించుకుంటారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో గంజాయి అనే మాట కూడా వినిపించకుండా చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రాలు సారు మస్తుగానే మాట్లాడాడు. కానీ కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాకనే గంజాయి వాడు ఎక్కువైందట. ఇప్పుడు విశాఖపట్నంలో పోలీసులు గంజాయి పట్టుకున్నారట. ఎంత పట్టుకున్నారు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. అవు చూసినరా, 1 కిలో కాదు 2 కిలోలు కాదు, ఏకంగా 200 కిలోల గంజాయిని కొందరు గలీజ్ గాళ్ళు అందరి కళ్ళు కప్పి పట్టుకపోదామని మంచిగానే ఈ గమత్ చేసిరట. కానీ ఏపీ పోలీసులు ఏమన్నా తెలివి తక్కువలా? మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అన్ని తెలిసినోళ్ళేనా? మురక చూసి దొరకబట్టే బాపతాయ్. పక్కా సమాచారంతో బొలేరో బండిలా గంజాయి వేసుకపోతుండ్రన్న ముచ్చట ఎరుకైన పోలీసులు ఇట్లా మొత్తం పట్టుకున్నారట. అట్లనే 3 కూడా అదుపులకు తీసుకున్నారు. సర్కారు లాంఛనాలతోనే మంచిగా మైలపోలు తీస్తే ఒడిశా నుంచి పట్టుకొస్తున్నట్టు ఆ బట్టెవాయిగాలు చెప్పిరట. ఇట్లా మందిపానాలు తీసే పాడుమల్లే గంజాయి సప్లై చేసుడు ఏందో. ఇసొంటి మళ్ళా రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు కఠిన చట్టాలు తేవాలి. అవి ఎట్లా ఉండాలంటే అబ్బో గంజాయి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే జీవితంలో కోలుకోకుండా అయితము అనేటట్టు ఉండాలి. అసొంటి చట్టాలు వస్తేనే ఇసొంటి ఆగేటట్టు ఉన్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం, విజయవాడ పెద్ద రోడ్డు మీద కూల్ డ్రింక్ బాటళ్ళు కాటన్లు వేసుకపోతున్న వ్యాను బోల్రా పడ్డదట. అది పడ్డంతసేపు కూడా కాలేదట. ఆ రూట్లో పోతున్నోళ్ళు కూల్ డ్రింక్ బాటళ్ళు కాటన్లను ఎత్తుకపోయిరట. వ్యాన్లు ఉన్నోళ్ళ పరిస్థితి ఎట్లున్నదో, దెబ్బలిగిన దాకినాయా? మనమన్నా ఆడదాకా పోయి పరామర్శించొద్దాం పారే. అయ్యయ్యయ్యో ఎంత రువ్వడి మీద వచ్చిండో కానీ బండి మొత్తం ఒక బాదుకు ఒరిగి ట్రాలీలున్న కూల్ డ్రింక్ బాటళ్ళు కాటన్లు ఇసిరేసినట్టు ఎట్లా పడితే అట్లా ఇసుకపోయి సడాకంతా మక్కలు ఎండబోసినట్టే చెల్లా చెదురు పడ్డాయి. అసలే ఎండాకాలం మళ్ళా ఉత్తగానే అట్లా రోడ్డు మీద నిండు బాటళ్ళు కండ్లబడే వరకల్లా వ్యాన్లున్నోళ్ళు ఎట్లున్నారని కూడా ఆలోచించురో లేదో కానీ ఎవ్వలకు దొరికినని వాళ్ళు మంచిగా అందిన కాడికి అందినట్టు కొంచెం. మరి వ్యాన్ల ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఏంది అంటే 3 ఉన్నారట. దెబ్బలు బాగానే తాకితే కొందరు దవాఖానకు పంపించిరట.
కానీ ఇదే తావుల ఏ పెండలారో కోడెరువు వ్యానో బోర్ల పడితే ఇట్లా కూల్ డ్రింక్ బాటలు ఎత్తుకపోయినట్టే ఆ పెండనో కోడెరువునో ఎత్తుకపోయేటోళ్ళ అస్సలు ఎత్తుకపోకపోదురు. ఇంకా మీదికేలు ఏమందరు, వ్యాన్ డ్రైవర్ ఏం డ్రైవర్ అమ్మా ఇంత పెద్ద కంపు ఇట్లా రోడ్డు మీద పెట్టిండు అనుకుంటా పోయేటోళ్ళు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి వెళ్ళని తెచ్చిన ముచ్చట్లే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.